17వ డివిజన్ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 17వ డివిజన్ గుండ్లపాలెం వైసీపీ నాయకులు మేడగిరి రమేష్, ఇసనక రామసుబ్బారెడ్డి, మల్లిపెద్ది సుధాకర్, తాతా రఘు, నాసిన చందు, తుళ్లూరు శివ, సీనయ్య, రవి, లోకేష్, మల్లిపెద్ది శ్రీనివాసులు, తుళ్లూరు వినీత్, వెంకటేశ్వర్లు, ఈశ్వర్, మల్లి, వాసు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడు, ఆ పార్టీ బాగుంటుందని మనసా వాచా నమ్ముతానన్నారు. కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వారి ఆకాంక్షలకు గౌరవం తగ్గకుండా చూసుకుంటాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. నా మాట నమ్మి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకుల, కార్యకర్తలను గౌరవంగా చూసుకునే బాధ్యత నాదే అన్నారు. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంట్రంగి అజయ్, ఉయ్యాల రవీంద్ర, గుంజి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేశ్వర్లు, చెంచురామయ్య, సుబ్రహ్మణ్యం, మస్తాన్, బాబు, నరసింహ, చక్రి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పదిహేడు డివిజన్ గుండ్లపాలెం గ్రామం. ఈ యొక్క గుండ్లపాలెం గ్రామంలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక్క మాట మీద, నా మీద నమ్మకంతో ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది. వారందరినీ కూడా కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించడం జరిగింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ కూటమి కోసం పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నా సేవకులు కావచ్చు, అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త గౌరవాన్ని ఎక్కడ తగ్గనీయకుండా, ఎందుకంటే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉంటేనే ఆ నాయకుడైనా, ఆ పార్టీ అయినా బాగుంటుంది. అలా కాకుండా మన వెంట నడిచే నాయకుడి, కార్యకర్తల కళ్లల్లో బాధ ఉన్నా, మనసులో అసంతృప్తి ఉన్నా, మొహాన చిరునవ్వు లేకున్నా ఖచ్చితంగా ఆ పార్టీ, ఆ నాయకుడికి మంచి జరగదు. మనసా వాచా దీన్ని నమ్మేవాడిని. ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయ, మీ అందరి దయ, రూరల్ ప్రజల దయ, అందరి సహాయ సహకారాలతో 1-3 సార్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. నా పట్ల కార్యకర్తలకే, నాయకులకు ఉండే గౌరవాన్ని ఎప్పటికీ దెబ్బతీనని, నన్ను నమ్మి నా వెంట నడిచే ప్రతి నాయకుడి, కార్యకర్త కోసం ఎందాకైనా ఎవరితోనైనా నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుడి, కార్యకర్త శ్రేయస్సు కోసం, నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుడి గౌరవం కోసం ఎందాకైనా ఎవరితోనైనా పోరాటానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధంగా ఉంటాడని చెప్పని కూడా తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించినటువంటి మిత్రుడు మల్లికి, ప్రత్యేకంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ, ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు